అనారోగ్య పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తారు. కానీ అక్కడి ప్రజలు అత్యవసర నిమిత్తం దవాఖానాకు వెళ్లాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో గత ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కావట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పరిసర ప్రాంతాల ప్రజలకు 100 పడకల ఆసుపత్రి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. భీమ్గల్ మండలంలోని 25కు పైగా గ్రామాలు, ఇతర మండలాల ప్రజలు పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. వారంతా వైద్యం కోసం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సింది. అత్యవసర చికిత్స కోసం నిజామాబాద్ జీజీహెచ్కు వెళ్తుంటారు. ప్రజల కష్టాలు చూసిన గత ప్రభుత్వం 35 కోట్లతో పనులు ప్రారంభించగా నేటికి పూర్తి కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల ప్రారంభంలో వేగం పుంజుకున్నా ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనుల్ని నిర్మాణ దశలో వదిలేశారు. ఇటీవల ప్రభుత్వం నుంచి 3 కోట్లు విడుదల చేయడంతో పనులు మళ్లీ మొదలుపెట్టారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల 25 గ్రామాల ప్రజలకి వైద్య సేవలు అందుతాయని వివరించారు. చుట్టుపక్కల ఊర్లందరూ భీమ్గల్లో హాస్పిటల్ అయితే సౌకర్యాలు దగ్గరగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు. గత 2 సంవత్సరాల నుంచి పూర్తయిన పనులు కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉంటే నిజామాబాద్ లేకపోతే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఇంత కష్టాల్లో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఒకవేళ 100 పడకల ఆసుపత్రి మాకు పూర్తయి ఉంటే ప్రతి ఒక్క డాక్టర్, పెద్ద డాక్టర్లు, పెద్ద ట్రీట్మెంట్ అంతా ఇక్కడే అందేది. ఇక్కడ ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలు 26 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో ఏంటంటే మాకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఏదన్నా ఎమర్జెన్సీ ఏర్పడితే ప్రతిదానికి నిజామాబాద్ ఆర్మూర్ పోవాలంటే చాలా కష్టాలు అవుతున్నాయి. ఒక 20% అయితే అది ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసింది, కానీ ఇప్పటిదాకా అది నత్తనడకనే నడుస్తుంది, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్తలే. ఇప్పటికైనా దీన్ని ఈ 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. 26 గ్రామాలు పాత తండాలు, బిండాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ప్రాణాలు పోతున్నాయని మాకు ఆర్మూర్ కానీ నిజామాబాద్ వెళ్ళడానికి అసౌకర్యంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. మా మండలంలో 26 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో మారుమూల ప్రాంతాలు బాగున్నాయి, తండాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు రాత్నారు కానీ భీమ్నగర్ కానీ వాళ్ళు ఇక్కడే వస్తారు, ఇటు వస్తారు, ప్రతిదానికి భీమ్గల్ వస్తారు. ఇక్కడ హాస్పిటల్ అయితే వాళ్ళకు మంచి సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేసి వైద్య సేవలు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.